हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन रेसिपी वच्चेसी डोरा केक अंडी ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి 5 మినిట్స్ లో అయిపోతుంది ఇప్పుడు దాని కోసం నేను ఒక గ్లాస్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నానండి నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు సో నేను అందుకని ఈ మిల్క్ వాడుతున్నాను ఇవి ఒక గ్లాస్ తీసుకోవాలి ఇప్పుడు అందులో కావాల్సింది ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు షుగర్ పొడి అండి ఒక కప్పు కండెన్స్డ్ మిల్క్ ఒక గ్లాస్ ఇప్పుడు అవన్నీ ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను నేను మిల్క్ పొడి ఉంటే కండెన్స్డ్ మిల్క్ వాడక్కర్లేదండి నా దగ్గర మిల్క్ పౌడర్ లేదు కాబట్టి నేను అవి వాడుతున్నాను సో ఇప్పుడు హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేయాలండి ఇలా బేకింగ్ పౌడర్ వేసి అదంతా పిండి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ మిల్క్ యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి మిల్క్ అంటే వాటర్ వాడకుండా ఓన్లీ మిల్క్ తోనే మనం ఇది కలుపుకోవాలి పిండి మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎన్ని మిల్క్ పట్టినా ఏం కాదండి చాలా టేస్టీగానే ఉంటుంది మిల్క్ ఎక్కువైనా కూడా అసలు వాటర్ వాడొద్దండి ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండి మంచి కన్సిస్టెన్సీ వచ్చే బటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి ఇలా మిల్క్ ఇప్పుడు ఈ పిండి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఈ ప్యాన్ కొంచెం వేడవ్వాలి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి ఫస్ట్ కాబట్టి ఆయిల్ అప్లై చేయాలండి లేకపోతే అసలు అవసరం లేదు ఆయిల్ అప్లై చేయొద్దు ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత టిష్యూ తీసుకొని మొత్తం తుడిచేయాలండి ప్యాన్ కున్నంత ఆయిల్ అంతా ఇలా తుడిచేసేయాలి ఇలా ఆయిల్ అంతా తుడిచేసిన తర్వాత ఒక గుంటగా ఉన్న గరిటె తీసుకొని ఆ గరిటెతోటి ఇలా మనం ఒక దోశలాగా వేసుకోవాలండి పిండి ఇలా లూజ్గా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇది గుర్తుంది సిమ్లో పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి ఇది బాగా కాలేంత వరకు ఉండాలి ఇంకొంచెం కాలాలండి ఈ డోరా కేక్ అంటే ఎప్పుడు లా కాకుండా వెరైటీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిపైన మనం చాక్లెట్ సిరప్ పూస్తాం కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు మామూలుగా ఇలా మైదా అక్కర్లేదు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి అది కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా టర్న్ చేసుకోవాలండి బాగా కాలేంత వరకు చూడండి ఇప్పుడు ఇది బాగా కాలిపోయింది నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన పిండి కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలండి మీకు సైజ్ పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు అలాగే వేసేసి సిమ్లోనే కాల్చాలని ఇవి హైలో పెడితే అస్సలు బాగుండదు మాడిపోతుంది సో సిమ్లో పెట్టుకొని టైం పట్టినా కూడా పర్వాలేదండి బాగా కాలనివ్వాలి ఇంకొంచెం కాలాలండి ఇది ఇది టేస్ట్ కూడా చాలా వెరైటీగా బాగుంటుందండి ఇప్పుడు ఇది కాలింది కదండి ఇది మళ్ళీ టర్న్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా కాలుతున్నాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి అన్నీ ఇలా బాగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు అవి కాలిన తర్వాత మనం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలండి ఇది చాక్లెట్ సిరప్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు డైరీ మిల్క్ చాక్లెట్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర సిరప్ లేదు కాబట్టి నేను డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి ఇలా అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసేసి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు ఇది మిడిల్లో కట్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు అంతేనండి డోరా కేక్ చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి
మీరు మా వీడియోస్ మళ్ళీ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, డోరా కేక్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.